యూనియన్ ఏముంది, ఎంతో నమ్మకం పెట్టుకొని ఓట్లు వేస్తాం మేము. వేసిన తర్వాత ఆ సీన్ వేరే ఉంటుంది. అది బాధ మాకు. ఇలా రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ రోడ్స్ ఏముంది, ఇదివరకులాగా ఉన్నాయి. దాంట్లో ఏం లేదు. ఎలా ఉన్నాయి? ఛార్జెస్ ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు ఈ యొక్క కొన్ని ఐటమ్స్ మీద మేము ఓట్లు వేసేది దేనికి, ఏదో మనకి ఏదో మేలు చేస్తారు, ఏమైనా జరుగుద్ది అని. కేంద్రం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి రాయితీలు ఇచ్చే అవకాశం ఉందంటారా? క్యాపిటల్ ఇంకా అవ్వలేదు కదా. డిస్కౌంట్ ఆఫర్స్ ఏం చెప్పలేము. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకరించే కదా, సపోర్ట్ ఉంటే కదా అవన్నీ అయ్యేటప్పుడు చూడాలా. అమరావతి ఎలా ఉండదు? ఇప్పుడు మేము ఏం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు కొంచెం సమయం పడుతుంది అంటారు. అంతే. అంటే అమరావతి డెవలప్ అవుతుంది అంటున్నారు కదా, కొంచెం చూడొచ్చా ఈసారి? డెవలప్ అవడానికి డబ్బులు కావాలిగా. అక్కడ శాంక్షన్ అయిపోతుంది, మన చేతికి రావాలిగా డబ్బులు. డబ్బులు వచ్చిన తర్వాత ఏ పని అయినా అవుద్ది. అంటే ఐటీ సెక్టార్స్, ఇండస్ట్రీస్ వస్తే కొంచెం డబ్బులు వస్తాయి అంటున్నారు. జిఎస్టీలు కూడా ఐటీ సెక్టార్ ఎప్పటి నుంచో వస్తాయి అని చెప్పి మా పిల్లలు 10 సంవత్సరాల నుంచి వేరే స్టేట్స్లో వెళ్ళి పని చేయాలా. మేము తల్లిదండ్రులు ఏమో ఇక్కడ ఉండిపోతున్నాం, మా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. ఆ బాధ ఎవరికి చెప్పాలా? ఎవరైనా సరే పిల్లల్ని గారంగా పెంచుతారు, ఉండాలా వాళ్ళతో అని. ఇది చదివించిన తర్వాత పిల్లలు విడిపోతున్నారు, ఉద్యోగాల కోసం స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వస్తాయి ఐటీ సెక్టర్, ఏదో వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు దాకా డెడ్ లైన్ పెట్టారు సార్ కొంచెం పనులు ఫాస్ట్గా చేయడానికి. ఈసారి చూడొచ్చు అంటారా? ఒక 3 years డెడ్ లైన్ పెట్టారు పనులన్నీ అవ్వడానికి. అలాగే డెడ్ లైన్స్ అన్ని ప్రభుత్వాలు పెడతాయి. అది చేసే వరకు అది మాకు ఏం నమ్మకం ఉండదు. ఏదైనా చూడాలంటారు అయితే. అంతే. బిల్లులా అన్నోడు నిజంగా కళ్ళు లేనోడు అన్న ఉండాలి, డబ్బు ఎక్కువైనోడు అన్న ఉండాలి. కరెంటు బిల్లులు అయితే వాయి తీస్తున్నారు. మిగతా అంశాల్లోకి వెళ్తే చంద్రబాబు గారు ప్రజల్లోకి వచ్చి మమేకమవుతున్నారు. డైరెక్ట్గా క్యాన్వాయ్తో సహా వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చేతి వృత్తులు, వ్యాపార సముదాయాలకి ఎలా అనిపిస్తుంది? నిజంగా చేయగలరు? ఆయన ప్రజల్లోకి వెళ్ళటల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో మీటింగ్లో మాట్లాడుకుంటున్నాడు, వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు, వాళ్ళ సెక్యూరిటీలోనే ఉంటున్నాడు, కానీ ప్రజల్లోకి వెళ్ళటల్లా. పోలవరం అమరావతి అయితే ఉద్యోగాలు అంటున్నారు, కనీసం ఇంకో 44,000 ఎకరాలు కావాలంటారు మరొకసారి పోలవరానికి. ఇక అదే రాజధాని మళ్ళీ కడతామంటున్నారు కదా కొత్తగా. నా అభిప్రాయం ప్రకారం అయితే ఉన్న అడవిని కట్టిన తర్వాత 45,000 ఎకరాలు కాదు 4 కోట్ల ఎకరాలు తీసుకున్నా పర్వాలా. నా అభిప్రాయం. స్కూల్స్ ఎలా మనకు తెలియదు, అంత చదువుకోలేదులే, కానీ స్కూల్స్ ఎలా ఉన్నాయి, వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అవి 5 ఏళ్ళు పాడైపోతాయి. స్కూలు, హాస్పిటల్లో వేస్ట్, అడిగి వేస్ట్. ఇక అవి అభివృద్ధి చెందవు, బాగు. అంతే. ఇవన్నీ అయితే కంపెనీలు అంటున్నారు కొంచెం సమయం పట్టిన సంక్షేమం కూడా ఇస్తానంటున్నారు. నేను ఉండను, మా అబ్బాయి ఉంటాడో ఉండడో, ఇక వాళ్ళ తర్వాత అది మనం ఉన్న టైంలో మనం కడుపు నిండితే ఓకే, మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. 10 ఏళ్ళన్నా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు. ఇంకా ఆడు ఉంటాడేమో, పవన్ కళ్యాణ్ ఉంటాడేమో, కానీ మనం ఉండలేము. ఎందుకంటే ఈ బాధలకి ఏదో ఒక రోజు అంతే మనం ఉండలేము. మనం ఉన్నంత వరకు ఓకే. అంటే మేలో కానివ్వండి, జూన్లో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. తల్లికి వందనంతో పాటు మిగతా కూడా ఇస్తామంటున్నారు. కొంచెం ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల లేట్ అవుతుంది. నాకు తెలిసి అందరికీ అవసరంలా ఈ ఫ్రీ గ్యాస్ ఇవన్నీ అందరికీ అవసరంలా. నిజానికి ఎవరికైతే లేవో వాళ్ళకి ఇస్తే చాలు. మిగతా ఏంటంటే కరెంట్ ఛార్జీలు అవి తగ్గిస్తే అందరికీ ఉపయోగపడేది కరెంట్ ఛార్జీలు. గ్యాస్ బండి ఎవడన్నా కొనుక్కోలేకపోతాడా? ఈ తల్లికి మా పిల్లలకి అన్నోళ్ళు బడికి పంపించలేకపోతారా? అర్హులకు ఇస్తే సరిపోతుంది, మిగతా అంశాలుగా పనులు ఉంటే సరిపోతుంది. అవసరం లేదు. ఏదో 10 అవసరం లేని వాళ్ళకి కూడా ఇచ్చి ఆ ఛార్జీలు మా బూటోళ్ళ మీద వేయటం ఎందుకు? కరెంటు బిల్లులు అయ్యి గత ప్రభుత్వాలు ఇచ్చాయి కాబట్టి పారంపర్యంగా వస్తుంది కదా సార్. ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పాల్సి వస్తుంది. సంక్షేమం కంపల్సరీ అయిపోయింది. సంక్షేమం అనేది అది లేని వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, ఉన్నోళ్ళకి ఎందుకు? ఏదో వెసులుబాటు, ఆర్థికంగా లోటు రాకుండా, నష్టం రాకుండా ఇవ్వాలంట. అంతే. అంతేగాని అన్నీ ఉన్నోడికి ఇచ్చి అన్నీ లేనోడికి ఇచ్చి ఉపయోగం ఏముంది? ప్రభుత్వం మీద భారం, ఆ భారం మా మీద.